కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాలు దొరుకుతున్నాయి. 2 రోజుల్లో 5 వజ్రాలు దొరకడం గమనార్హం. తుగ్గలి మండలం జొన్నగిరిలో 2 డైమండ్స్ లభ్యం కాగా దేశాయి తండాలో 3 వ్యవసాయ కూలీలకు 3 వజ్రాలు దొరికాయి. గత 10 రోజుల్లో 12 వజ్రాలు దొరకడం విశేషం. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఓ వ్యాపారి 5 లక్షలతో పాటు 50 గ్రాముల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. మరో వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి 7 లక్షలకు కొనుగోలు చేశారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ ధరకు కూలీల నుంచి వజ్రాలను కొనుగోలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే బహిరంగంగా డైమండ్స్ కొనుగోలు చేస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయి. ఇప్పటికే 5 వజ్రాలు దొరకడం గమనార్హంగా కనిపిస్తోంది. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలు జిల్లా తొలకరి జల్లు ప్రారంభమైనప్పటి నుండి రోజు వజ్రాల వేట కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ప్రజలకు వజ్రాలు దొరుకుతున్న సందర్భం కనిపిస్తుంది. జిల్లాలో భారీగా వజ్రాలు దొరుకుతున్నాయి. ఈ రోజు ఉదయం 3 వజ్రాలు లభ్యం కావడం జరిగింది. అదే విధంగా నిన్నటి రోజున 2 వజ్రాలు లభ్యం కావడం జరిగింది. వ్యవసాయ పొలాల్లో పనిచేస్తున్నటువంటి వారికి తుగ్గిలి మండలం జొన్నగిరి, అదే విధంగా జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి దేశాయి తాండాలో 3కి ఒకేసారి వజ్రాలు దొరకడం జరిగింది. వ్యవసాయ పనులు చేస్తున్న సందర్భంలో వీరికి వజ్రాలు దొరికినట్లు సమాచారం అందుతుంది. ఒక వజ్రాన్ని స్థానికంగా జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. దాదాపు 5 లక్షల రూపాయలు నగదు, అదే విధంగా 5 తులాల బంగారు ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. మరో 2 వజ్రాలు కొనుగోలు కోసం వ్యాపారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే గత 10 రోజుల నుండి దాదాపు 12 వజ్రాలకు పైనే లభ్యం కావడం జరిగింది. వజ్రాలకు సంబంధించి ఏదైతే తొలకరి వర్షాలు వస్తాయో, వర్షాలు వచ్చినప్పటి నుండి వజ్రాలు దొరకడం అక్కడ పరిపాటిగా మారుతుంది. వజ్రాలు తుగ్గిలి మండలంలో జొన్నగిరి, ఉప్పర్లపల్లె, ఎర్రగుడి, అదే విధంగా ఎర్రగుడి తాండాలు, బొలవానపల్లె, అదే విధంగా మద్దికేర మండలంలో పెరవలి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వజ్రాల అన్వేషణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడికి వచ్చి వజ్రాలను వేట కొనసాగిస్తుంటారు. అయితే ఈ వేట కొనసాగించే సందర్భంలో మాత్రం వజ్రాలు దొరికినటువంటి వారికి దాని వాల్యూ తిరగకపోవడంతో అతి తక్కువ ధరకి వ్యాపారులు సిండికేట్ అయి కొంటున్నట్లు సమాచారం అందుతుంది. జొన్నగిరికి సంబంధించిన 2 వ్యాపారులు, అదే విధంగా మద్దికేర మండలం పెరువిలికి సంబంధించిన 2 వ్యాపారులు, గుత్తికి సంబంధించిన 1 వ్యాపారి, ఈ 5 మంది వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారు. మొత్తం ఏదైతే లక్షలు విలువ చేసే వజ్రాలని అతి తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారనేది అంటే ప్రసాద్, అతి తక్కువ ధరకే బహిరంగంగానే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలీలు వాటి వాల్యూ తెలియక తక్కువ కాస్ట్ కే అమ్మేసుకుంటున్నారు. ఇటు అధికారులు ఇదంతా చోద్యంలా చూస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఝాన్సీ, ప్రధానంగా వజ్రాలు వేటకు వచ్చేటువంటి ప్రజలకి దాని క్యారెట్ ఎంత అనేది అర్థం కాకపోవడము, అది 5 క్యారెట్లు ఉందా 6 క్యారెట్లు ఉందా అనేది తెలియకపోవడము, వజ్ర వ్యాపారులు మాత్రమే దాన్ని వజ్రాన్ని చూసి తక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉంటారు. అది దాదాపు 4 రెట్లు ఎక్కువగా అమ్ముకుంటారనేది ఆ స్థానికంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు, వ్యాపారస్తులు మాట్లాడుకునే సందర్భంలో గమనించినట్టు ప్రజలు అందరికీ చెబుతూ ఉన్నారు. అయితే 1 లక్ష రూపాయలు విలువ చేసే వజ్రాన్ని తక్కువ ధరకి 40,000కి 50,000 కొంటున్నారనేది చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో మాత్రం ప్రతి సంవత్సరం ఏదైతే తొలకరి వర్షాలు వస్తాయో ఆ వర్షాలు వస్తే జొన్నగిరి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వజ్రాలు దొరుకుతుంటాయనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలిసినప్పటికీ ఎవరు కూడా వాటిపైన అజమాయిషి లేకపోవడము, అదే విధంగా ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఎవరైతే ప్రజా సంఘాలు, ప్రజలు, అనేక మంది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఏదైతే వజ్రాల సీజన్ లో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు మామూలు మొత్తంలో జోగుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వజ్రాలు దొరుకుతాయంటేనే ఇతర ప్రాంతాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, అదే విధంగా వజ్రాలు కొనుగోలు చేసే వ్యక్తులకు అందరికి తెలిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి, రెవెన్యూ యంత్రాంగానికి, అదే విధంగా భూగర్భ గనుల శాఖ వాళ్ళకి తెలియదా అంటే తెలిసినప్పటికీ
ఎవరు కూడా పట్టించుకోరు. ప్రతి సంవత్సరం కూడా వారికి ఏదైతే వజ్రాలు సీజన్ లో మాత్రం లక్షల రూపాయలు చేతులు ముడుతూ ఉంటాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. 5 మంది వ్యాపారులు సిండికేట్ కావడం జరిగింది. ఈ సిండికేట్ లో పోలీసులు, రెవెన్యూ, అదే విధంగా మిగతా అధికార యంత్రాంగానికి డబ్బులు ముట్టు చెప్తారనేది స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం అనేది కూడా అనేక సందర్భాల్లో తేటతల్లమైన పరిస్థితి. మొత్తం కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడం, వజ్రాలు బహిరంగంగా కొంటున్నప్పటికీ, వేలం ద్వారా కొంటున్నప్పటికీ మరి తెలియకపోవడం అయితే ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందరికీ తెలిసి జొన్నగిరి అంటేనే వేల సంఖ్యలో వజ్రాలు వేటకు వెళ్తుంటారు. మనం విజువల్లో చూడొచ్చు, మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. వజ్రాలు వెతుకుతూ ఉండే ప్రజలు కనిపిస్తున్నారు. అదే విధంగా డైమండ్ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ మనం 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పుడు అధికార యంత్రాంగానికి తెలియదు అంటే, తెలిసినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఏదైతే ఈ వజ్రాల వేట సీజన్ లో మాత్రం లక్షలాది రూపాయలు వాళ్ళకు ముట్ట చెప్తారు కాబట్టి ఎవరు కూడా ఆ వ్యాపారుల కొనుగోలు చేసేటువంటి వ్యక్తుల దరిదాపు కానీ దగ్గరికి పోరనేది స్పష్టంగా అర్థమవుతుంది. జొన్నగిరి గ్రామంలో 2 వ్యాపారులు ఉంటారు. 2 వ్యాపారులు కూడా మధ్య దళారులను పెట్టి అక్కడ మధ్య దళారుల ద్వారా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే వ్యాపారం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అక్కడే జొన్నగిరిలో పోలీస్ స్టేషన్ ఉంది, పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో రెవెన్యూ ఆఫీస్ ఉంది. అయినప్పటికీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. అదే విధంగా మధ్యకేర మండలానికి సంబంధించి పెరువిలి గ్రామంలో 2 వ్యాపారులు కొంటూ ఉంటారు. గ్రామాలకు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినాడంటే ఎందుకు వచ్చారు, ఏం కథ అనేది మొత్తం అంచెల అంటే ఏదైతే భద్రత అంటామో ఆ భద్రత మాదిరి 4-5 అంచెల భద్రత ఉంటుంది వారికి. ప్రతి కింద స్థాయిలో వజ్రం దొరికిన వ్యక్తిని ఇంకో వ్యక్తి కన్సల్ట్ అవుతాడు, ఆ వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి అట్లా ఏదైతే వజ్ర వ్యాపారి దగ్గర తీసుకువెళ్లేందుకు 5-6 మంది మార్పు చెందుతూ తీసుకువెళ్తుంటారు. ఇది అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం, ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు గండి కొడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. బహిరంగ మార్కెట్ లో లక్షలు విలువ చేసే వజ్రాలను మాత్రం అతి తక్కువ ధరకి కేవలం 1-2 లక్షల రూపాయలు, ఏదో 3 తొలాలు 4 తొలాలు బంగారిచ్చి చేతులు దులుపుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏదైతే 5 లక్షల వజ్రం అంటున్నారో ఆ వజ్రం దాదాపు 5 లక్షలు అంటే 4 రెట్లు రెట్టింపు, దాదాపు 25 లక్షలు 20 లక్షల రూపాయలు వజ్రం పలుకుతుంది. అలాంటి పరిస్థితులు కేవలం 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి కేవలం అంతో ఇంతో బంగారు ఇచ్చేసి వదిలేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీటిపైన కింద స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు ఏదైతే కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ఎవరైతే వజ్రాలకి ఆశపడి తమకు ఏదో ఆర్థికంగా ఉపయోగపడుతుంది, తన కుటుంబం బాగుపడుతుందనే ఆశతో ఈ సుదూర ప్రాంతాల నుండి అక్కడే అన్నం చేసుకొని, అక్కడే వండుకొని, అక్కడే పడుకోవడము, రాత్రి పౌలు అక్కడే చేర్లలో వ్యవసాయ పొలాల్లో వ్యవసాయం చేసే మాదిరి మొత్తం ఇతర ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చి వజ్రాలను వెతుకుతూ ఉంటారు. వెతికిన చిన్న వజ్రం కూడా తక్కువ ధర కొనుగోలు చేయడం పైన ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి వాటిపైన అజమాయిషీ చేస్తే ఎవరైతే బంగారు వజ్రాలు కొనుగోలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించడం లేదు. ఇకనైనా స్పందించాలని కోరుకుంటున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాలు దొరుకుతున్నాయి. 2 రోజుల్లో 5 వజ్రాలు దొరకడం జిల్లాలో సంచలనం రేపుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో 2 డైమండ్స్ లభ్యం కాగా దేశాయి తండాలో 3 వ్యవసాయ కూలీలకు 3 వజ్రాలు దొరికాయి. గత 10 రోజుల్లో 12 వజ్రాలు దొరకడం విశేషం. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఓ వ్యాపారి 5 లక్షలతో పాటు 50 గ్రాముల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. మరో వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి 7 లక్షలకు కొనుగోలు చేశారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ ధరకు కూలీల నుంచి వజ్రాలను కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే బహిరంగంగా డైమండ్స్ కొనుగోలు చేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.